అందరికీ నమస్తే. డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం. ప్లస్ పాలన వీళ్ళ పరిపాలన సంవత్సరం అయిపోతుంది. డిసెంబర్ 7కు సంవత్సరం అవుతుంది. కానీ యాక్చువల్‌గా వీళ్ళ ప్రభుత్వాన్ని నెలకొల్పే టైంలోనే డిసెంబర్ 9న నెలకొల్పుతామని చెప్పిర్రు. అంటే సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా. ఏమైందో టెన్షన్‌గా 2 రోజుల ముందే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండ్రు. తర్వాత మంత్రులు ఇప్పుడున్న 11 మంది మంత్రులు కూడా అప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళే. డిసెంబర్ 7 కానీ వీళ్ళ విజయోత్సవాలు డిసెంబర్ 9న ముగుస్తున్నాయి. సరే, సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఆ రోజు ముగిస్తున్నారు. అయితే ఈ సంబరాలకు ఎవరు పిలవాలి? ఒక పెద్ద టెన్షన్ ఇప్పుడు కాంగ్రెస్‌లో. నిన్న సీఎం ఇంట్లో ఒక మీటింగ్ అయింది. ఆ మీటింగ్‌కి సంబంధించిన వివరాలు ఏమీ బయటికి రాలేదు. కానీ ఆ మీటింగ్ అటెండ్ అయింది సీఎం, తర్వాత దీపదాస్ మున్షి, ప్లస్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇంకెవరెవరో కొంతమంది మంత్రులు ఆ సమావేశానికి అటెండ్ అయ్యారు. సమావేశానికి అటెండ్ అయ్యి మెయిన్ ఏజెండా ఏంది తెలుసా? డిసెంబర్ 9 పరిస్థితి ఏంది? డిసెంబర్ 9కి ఎవరిని పిలవాలి? అల్టిమేట్‌గా రాహుల్ గాంధీ పిలుస్తారు ఇప్పుడు అందరూ. రాహుల్ గాంధీ నేను పిలవను అంటాడు సీఎం. ఎందుకు పిలవరంటే, నేను ఇంతకుముందే 2 సార్లు పిలిచిన, ఎప్పుడు ఆ వరంగల్ రుణమాఫీ సభ పెడతామంటే రాలే. సెక్రటరీ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెనింగ్కి రమ్మంటే రాహుల్ గాంధీ రాలే. మధ్యలో ఒకసారి బీసీ కులగణ గురించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలిస్తే వచ్చిండ్రు. దాంతోన నేను పిలవను, నేను పిలిస్తే వస్తలేడు కాబట్టి మీరు ఇది ఎట్లా సాల్వ్ చేయాలి, రాహుల్ గాంధీ వస్తేనే బాగుంటుంది డిసెంబర్ 9కి అని మాట్లాడుకున్నారట. కానీ రాహుల్ గాంధీ రాకపోతే ఏది? ఫస్ట్ సోనియా గాంధీ రావాలంటే సోనియా గాంధీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఇక ఎలక్షన్ ప్రచారానికి కూడా రాలే కదా. కాబట్టి రాహుల్ గాంధీ మీద మాట్లాడినప్పుడు నేను పిలవను అని ముఖ్యమంత్రి అంటారంట. ఆయన పిలవడం అంటే నేను పిలిస్తే రాడు అని అర్థం. అట్లేంది సీఎం పిలిస్తే రాడా అంటే, మరి ఇప్పటిదాకా 2 సార్లు రాలే కాబట్టి అనుమానం వచ్చింది. వచ్చి ఏం చేశారంటే, సీఎం కాదు పీసీసీ చీఫ్ ఇంకొక 2 మంత్రులు, వీళ్ళిద్దరే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, వీళ్ళు ముగ్గురు కలిసి రాహుల్ గాంధీని డిసెంబర్ 9కి పట్టుకొచ్చే బాధ్యతలు అప్పగించారట వాళ్ళకి. కానీ వీళ్ళు పోతారా, పోతే ఆయన వస్తాడా, ఆయన ఏందో కొంత డిఫరెంట్గా ఉన్నాడు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాపు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అది వీళ్ళు ఎంత కవర్ చేద్దామని కూడా కనిపిస్తలేదు. మనం చూసినాం కదా, చాలా 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 విషయాలు చాలా వీడియోలు చెప్పిన నేను. రీసెంట్గా ఆ బోయినపల్లిలో జరిగిన కులగన్న మీటింగ్ వచ్చినప్పుడు కూడా ఎడమో పెడమోగా కనిపించిండ్రు. తర్వాత రేవంత్ రెడ్డి బర్త్డేకు రాహుల్ గాంధీ విషెస్ చెప్పిండు, నాకు పర్సనల్గా ఫోన్ చేసి నేను చెప్పుకోవాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ కనుక విషెస్ చెప్తే ఆయన ఓపెన్గా ట్విట్టర్లోనే చెప్తాడు. కానీ మరి ఎందుకో ఆ ట్విట్టర్లో లేదు. అట్లా రాహుల్ గాంధీ పిలిచే విషయాల్లో కింద మీద ఉన్నారు, ఆయన బర్త్డే కూడా చెప్పలేదు. కానీ నిన్న ఒక లేఖ వచ్చింది. ఏంది ఆ లేఖ అంటే, ఆ లేఖ ఏంటంటే రాహుల్ గాంధీ ఈయనకు లేఖ రాసిండని. ఎవరికి? రేవంత్ రెడ్డికి. నీ పాలన చాలా బాగుంది అని లేఖ రాసిండంట. ఆ లేఖ మరి అది కూడా రాహుల్ గాంధీ ట్విట్టర్లో పెట్టుకోలే. అది బహిరంగ లేఖనా, ఇంటర్నల్ లేఖనా, అది మన ఇన్లైన్ లెటర్ ఏం కాదు కదా. కొత్త పేపర్లు, ఇగో ఈ పేపర్లు, ఇంకో ఇది పేరైతే రాహుల్ గాంధీ పేరు మీదే ఉంది. 11th నవంబర్ అంటే ఎప్పుడుదో జమానది. మళ్ళీ అప్పుడు వచ్చింది, ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు? నిన్న ఎంత 20/20/21 ఆ డేట్ల ఇది బయట పెట్టిండ్రు. ఇది ఆయన ట్వీట్ ఎవరు? రాహుల్ గాంధీ ట్వీట్ చేయలే, రేవంత్ రెడ్డి ట్వీట్ చేసుకున్నాడు, ఆయన నాకు రాసిండు అని. నీ పాలన చాలా బాగుంది, అసలు మామూలుగా లేదు, ఇరగదీస్తున్నారు, జెట్ స్పీడ్లో పోతుందని చెప్పి రాహుల్ గాంధీ మెచ్చుకుంటున్న ప్రభుత్వాన్ని ఈయన ట్వీట్ పెట్టుకున్నాడు. ఆయన లెటర్ను ఆయన రాస్తే 11 తారీఖున రాదు. ఒకవేళ బయట పెట్టేది ఉంటే ఆ మహారాష్ట్ర ఎలక్షన్స్ ముందే నన్ను పెడితే, మొత్తం ఈ మధ్య జరిగిన మొత్తం మహారాష్ట్ర ఎలక్షన్స్ చుట్టేది నేను గుర్తుపెట్టుకోండి మీరు. రుణమాఫీ చేస్తామనేది దానికోసమే, రైతు భరోసా ఇస్తామనేది దానికోసమే, లాస్ట్కు కులగన్న కూడా దానికోసమే. కులగన్న సప్లై చేస్తారు, ఎవరైనా మాట్లాడుతున్నారు ఇప్పుడు? అయిపోయింది, 20 తారీఖు ఎలక్షన్ అయిపోయింది, కులగన్న లేదు, ఏ గన్న లేదు అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఈ లేఖ కూడా బయట పెట్టారు. ఈ లేఖ చూస్తేనేమో అచ్చు రాహుల్ గాంధీ రాసినట్టుగానే ఉంది. కానీ రాహుల్ గాంధీ ఏదో ట్విట్టర్లో పెట్టుకోలే. ఎట్లా తెలుస్తుంది? బై పోస్ట్ పంపించిండా, మెయిల్ చేసిండా, ఫ్యాక్స్ చేసిండా? ఈ కాలం అంతా ట్విట్టర్ నడుస్తుంది కదా. మరి ఎందుకో ఆ ట్విట్టర్లో ఎక్కడ కనబడతలేదు. రాహుల్ గాంధీ ట్విట్టర్లో అయితే కనబడలేదు, రేవంత్ ట్విట్టర్లో మాత్రం పెట్టుకుని నాకు రాసిండు అని. ఇక ఈ ఎఫెక్ట్తోన లాస్ట్కు ఎవరు పిలవాలి? ఒకవేళ రాహుల్ గాంధీ రాకపోతే ఏంది పరిస్థితి? ప్రియాంక గాంధీ నెక్స్ట్ ఆప్షన్ పెట్టుకున్నారు. వాళ్ళు ప్రియాంక గాంధీ కూడా రాకపోతే నెక్స్ట్ మల్లికార్జున ఖర్గే ఏం పిలుద్దాం అనుకుంటున్నారు. అసలు ఎందుకు ఈ గవర్నమెంట్ సంవత్సరం అవుతుందంటే, రేవంత్ రెడ్డి ఓన్లీ సీఎం అయినా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాదు కదా, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ ఎందుకో ఢిల్లీ వాళ్ళు ఎందుకు వస్తలేరు వీడికి? రేవంత్ రెడ్డితో చెడిపోతే మిగతా నేతలు లేరా? లేకపోతే ఈ వచ్చినప్పుడు ఈయన గెలవక తప్పదు, ఈయనతో ఎందుకు గడబడు? ఎందుకంటే
కొంత గ్యాప్ పెరిగింది. ప్లస్ చూసినాం కదా అదాని ఇష్యూ ఎట్లా చూస్తున్నాం? అదానిని అరెస్ట్ చేస్తారేమో అమెరికాలో అంటున్నారు. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి ఆయనతో సంబంధాలు ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే, ఆయనతో పైసలు తీసుకుని ఎవరైనా సరే అరెస్ట్ చేయాలంటున్నాడు రాహుల్ గాంధీ. మరి అడిగినరు ఎవరో, నాలాంటి జర్నలిస్ట్ ఎవరో ఒకరు అడిగినరు. వాళ్ళు మీ గవర్నమెంట్ ఉన్న కర్ణాటకలా, మీ గవర్నమెంట్ ఉన్న తెలంగాణలో కూడా అదానితో పెట్టుబడులు పెట్టిస్తారు కదా అంటే, ఎవరైనా సరే అదానితో డబ్బులు పెట్టిస్తున్నారు, అదానితో డబ్బులు తీసుకున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. వీళ్ళకన్నా ముందు మోడీని అరెస్ట్ చేయాలంటాడు. కానీ అరెస్ట్ చేయాలి. ఇక ఎంత డిస్టెన్స్ ఉందని చెప్పనీకి ఏది. రాహుల్ గాంధీ ఆ మాట మాట్లాడుతున్నాడంటే రాహుల్ గాంధీకి నచ్చని పని. రాహుల్ గాంధీకి నచ్చనిది ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అదాని ఇష్యూ. అదాని వ్యాపారం, అదాని మోడీ ఫ్రెండ్‌షిప్ ఇది రాహుల్ గాంధీకి నచ్చదు. ఆయనకి ఏదైతే నచ్చదో, నచ్చని అత్యంత ప్రియారిటీ ఉండే ఈ ఇష్యూలో రేవంత్ రెడ్డి యాంటీగా పోతున్నాడు కదా! అదానితో నా డబ్బులు పెట్టిస్తంటాడు, అదానితో కలిసి తిరుగుతుంటాడు, అదానితో సీక్రెట్ ముచ్చట్లు పెడతారు, అదానితో లోపల లోపల నడుస్తది. ఏమో నడుస్తుంది. ఏదో అసలు రాహుల్ గాంధీ వర్సెస్ రేవంత్ రెడ్డి నడుస్తది అప్పుడప్పుడు. మహారాష్ట్రలో అట్లే జరిగింది కదా! కాబట్టి అసలు డిసెంబర్ 9 అనే ఉత్సవాలకి ఎవరైనా వస్తారా రారా? ఈడ కూడా సేమ్ రాజీవ్ గాంధీ అని కూడా వస్తాడు. రాహుల్ గాంధీ వస్తుండు, రాహుల్ గాంధీ వస్తుందని చెప్పి ఊరించి లాస్ట్‌కి వాళ్ళే రిబ్బన్ కట్ చేసేసిండ్రు. వరంగల్ మీటింగ్ పెడతాం. సోనియా గాంధీ వస్తది ఏకంగా అని చెప్పేసి రద్దు చేసి పడేసిండ్రు. కాబట్టి డిసెంబర్ 9కి ఎవరొస్తారు? ఎవరు రారు? అసలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఢిల్లీ వాళ్ళు ఎందుకు తెలంగాణకు వస్తలేరు? మేము ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. హామీలు అమలు చేయలే కాబట్టి ఈ సంబరాలు అవసరమా అని అనుకుంటున్నారా వాళ్ళు? ఎందుకంటే రాహుల్ గాంధీతోన, ప్రియాంక గాంధీతో చాలా హామీలు ఇప్పించారు. వీళ్ళు వాళ్ళకి ఏం చెప్పిర్రో గానీ వాళ్ళైతే చాలా హామీలు ఇచ్చిపోయారు ఈడ. ఇప్పుడొస్తే హామీల గురించి కూడా మాట్లాడాల్సి వస్తది. వీళ్ళ హామీలు అమలు చేయలేదు. కనీసం ఒక 70-75% అమలు చేసుంటే మాకు 1 ఇయర్‌లో ఇవన్నీ చేసామని ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసి మాట్లాడే అవకాశం ఉంటుండే. వీళ్ళు ఏమైందంటే కొసరు అమలు చేసిండ్రు. అసలు అట్లే మిగిలిచ్చిర్రు. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే మరి జనాల అభిప్రాయంతో కూడా మనం సింక్ కావాలి కదా వచ్చినప్పుడు. రేవంత్ రెడ్డి వాళ్ళకైతే ఏం కాదు. కానీ ఒక జాతీయ నాయకుడు, జాతీయ పార్టీకి పెద్ద. కాబట్టి ఆయన వస్తే మరి సింక్ అయ్యేటట్లయితేనే వస్తాయి. లేకపోతే వచ్చి కూడా వేస్ట్ అయిపోతది. కాబట్టి ఇప్పుడు ఏంది నెక్స్ట్ జరగబోయేది ఏంది? అసలు డిసెంబర్ 9కి ఎవరైనా పార్టీ పెద్దలు వస్తారా? లేకపోతే మళ్ళీ వీళ్ళే జెండా ఎగరేసుకొని వీళ్ళ సంబరాలు వీళ్ళే చేసుకోవాలా అనేది కాంగ్రెస్‌లో పెద్ద చర్చ. ఒక రహస్య సమావేశం పెట్టిరంటే అర్థం చేసుకోండి. డిసెంబర్ 9కి ఎవరిని పిలవాలి? అసలు ఈయన పిలవాలనా? ఆయన పిలవాలనా? ఎవరిని పిలిస్తే ఎవరొస్తారు? రాకపోతే ఏంది పరిస్థితి అని ఇంకొక మీటింగే పెట్టుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.